నేను ఎప్పుడు వెళ్తాను స్కూల్కి? అందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పుడు వెళ్తానో? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఒక ఫ్లాట్ కావాలి. ఓకే నేను ప్రాజెక్ట్లో తీసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం మీరు చూడండి సార్. ఓకే వెరీ హ్యాపీ. మా సూపర్వైజర్ని పిలుస్తాను, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రామయ్య, రామయ్య సార్. పని ఎంతవరకు అయిందో చూద్దాం పద రామయ్య. సరే సార్. అమ్మా, అందరూ స్కూల్కి వెళ్తున్నారమ్మా. నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటానమ్మా. ఈ చదువులు మనకు అచ్చిరావే, పని చేసుకుంటే పోటైనా గడుస్తుంది. వెళ్ళి మీ ఐకి సైన్స్ అయిపో. ఇదిగో ఇవి చేయవలసినవి. రామయ్య వస్తున్నా సార్. సార్ చిన్నపిల్లల పనిలో పెట్టావేంటి? సారీ సార్, వాళ్ళ అమ్మ నాన్న ఫోర్స్ చేస్తే పెట్టవలసి వచ్చింది సార్. అయితే మాత్రం చిన్నపిల్లల పనిలో పెట్టడం ఏంటి? Sorry, sir. బుద్ధి లేదా? సారీ సార్. ఇడియట్. ఏ పాప, ఒకసారి డ్రామా. ఆ, నీ పేరేంటమ్మా? సరస్వతి. చదువుల తల్లి పేరు పెట్టుకున్నావు, చదువుకోకుండా ఇక్కడ ఉన్నావేంటి? మా అమ్మ వద్దంది. ఎందుకు? ఎందుకంటే చదువు దేనికి ఉపయోగపడదంట, పని చేసుకుంటే మంచిదంట. నీకు చదువుకోని లేదా తల్లి? ఇష్టం, చాలా ఇష్టం. కానీ చెప్పు. కానీ కానీ మా అమ్మ, మా మా అయ్య, ఇంకా మా తాత ఎవ్వరూ చదువుకోలేదు. నన్ను కూడా చదువుకోవద్దన్నది మా అమ్మ. మీ అమ్మ ఎవరమ్మా? అదిగో మా అమ్మ. ఎందుకమ్మా పాపను స్కూల్కి పంపించకుండా పనికి తీసుకొచ్చారు? బాబు, మాకెందుకయ్యా ఈ చదువులు? పని చేసుకుంటే 2 పైసలు కూడబెట్టుకోవచ్చు, దాన్ని పెళ్ళికైనా అవుతుంది. జన్మనిచ్చిన తల్లివి, జీవితం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ అమ్మా నాన్న అలా అనుకున్నారు కాబట్టి నువ్వు కూలి పని చేసుకుంటున్నావు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అలానే అనుకున్నారు కాబట్టి మీ ఆయన కూడా కూలి పని చేసుకుంటున్నాడు. పైగా తనకి సరస్వతి అనే పేరు కూడాను. ఆ ఆ చదివించే స్తోమత లేదు కాబట్టి సరస్వతి అనే పేరు పెట్టుకున్నాం బాబు. నేను పుట్టానని తెలుసు కానీ ఎవరికి పుట్టానో తెలీదు. ఒక పెద్దాయన నన్ను చేరదీసి నన్ను ఇంతటి వాడిని చేశాడు. అలాంటిది నా దగ్గర పనిచేసే మీ బిడ్డని, ఈ సరస్వతిని నేను చదివిస్తానమ్మా. మీరు నన్ను తీర్చుకోలేం బాబు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు జీవితాన్ని ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీతో పనికి తీసుకెళ్ళడానికి ఆలోచించండి, బడికి పంపడానికి కాదు. పేపర్ బాయ్గా పనిచేసిన కుర్రాడు మన భారతదేశానికి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం కథ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కలలు కనండి, అవి నిజం చేసుకోండి అనే మాట మనందరి కోసమే ఆయన చెప్పారు. కానీ ఆయన కల మాత్రం మన భారతదేశంలో నిరక్షరాస్యత ఉండకూడదు అని. ఆయన కల కోసం ఎంతోమంది మానవత్వంతో ఇలాంటి పేద పిల్లల చదువు కోసం సహాయపడుతున్నారు. చదువుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. చదువుకోండి, చదివించండి, చదువుకునే వాళ్ళకి సహాయపడండి. విద్య ది ఫ్యూచర్.